హిందువులకు ఎంతో పవిత్రమైనటువంటి పండుగ వినాయక చవితి. వినాయక చవితి రోజున వాడేటటువంటి పూజా పత్రాలన్నీ కూడా ప్రకృతిలో లభించేటటువంటివి. మరి పార్వతీపుత్రుడైనటువంటి వినాయకుడి విగ్రహాన్ని మాత్రం మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తూ ఉన్నాం. ఎందుకని మనం నిమజ్జన సమయంలో నీటిలో తేలికగా కరిగిపోయేటటువంటి బంకమట్టితో మనం వినాయకుడిని తయారు చేసినట్టయితే నీళ్ళల్లో కరిగిపోయి ప్రకృతికి నష్టం వాటిల్లకుండా ఉంటుంది. కాబట్టి మనమందరం ప్రకృతి పర్యావరణాన్ని కాపాడి ఆ వినాయక స్వామి యొక్క కృప కరుణా కటాక్షాలను పొందుదమని మీకందరికీ తెలియజేస్తున్నాను. మనం మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను వాడి ప్రకృతిని కాపాడదామా. మరి వినాయక చవితి శుభాకాంక్షలు.